మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కీర్తనల గ్రంథం 131వ కీర్తన 3వ చరణం. ఇజ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనము. చదివినటువంటి వాక్య భాగంలో నేడు పరిశుద్ధాత్మను మనకు సెలవిస్తున్నటువంటి మాట, ఇది మొదలుకొని నిత్యము మన దేవుడిని యెహోవా మీదనే మనం ఆశ పెట్టుకొని ఉండాలని తేటగా పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి మాట ఏదనగా, ఇజ్రాయేలు అని చెప్పడంలో దేవుని యొక్క వాగ్దాన సంతతి, దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనాంగము, ఆయన పేరు పెట్టబడినటువంటి ఆయన జనులకు ఆయన సెలవిస్తున్నటువంటి మాట, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. అన్ని జనులకు, ఆయనను అనుసరించిన వారికి, వేషధారులకు మూర్ఖమైన వక్రజనముతో ఆయన సెలవివ్వట్లేదు, కానీ ఆయన జనసమూహమునకు, ఆయన స్వకీయ సాంపాద్యమునకు సెలవిస్తున్నాడు. ఎవరైతే ఆయన ఉన్నాడు అని ఆయన సన్నిధికి చేరుతున్నారో, ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి ఉన్నారో, ఎవరైతే ఆయన సహాయకుడని గుర్తించారో, ఎవరైతే ఆయన మార్గము, సత్యము, జీవమని తెలుసుకొని ఆయన అడుగుజాడలలో నడుస్తున్నారో, ఎవరైతే ఆయన ఆజ్ఞల వెంబడి పరిగెడుతూ ఉన్నారో, ఎవరైతే ఆయన రాజ్యం కొరకు నిలిచి నిరీక్షణ కలిగి ఉన్నారో, వారితో ఆయన సెలవిస్తున్నాడు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఇజ్రాయేలు అనేటువంటి పేరు దగ్గర మన యొక్క పేరును ఉచ్చరిస్తూ ఆ మాటను చదివినప్పుడు మనతోనే ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నాడు అన్నటువంటి మాట మనకు అర్థమవుతుంది. ఎందుకని ప్రభు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీద ఆశ పెట్టుకోనుము అని చెప్తున్నారు, ఆయన మీద ఆశ పెట్టుకోవాలని గుర్తు చేస్తున్నారు అని చూసినట్లయితే, అప్పటి వరకు ఆయన మీద ఆశ పెట్టుకోవట్లేదు. అప్పటి వరకు వారి ఉద్యోగాల మీద, వారి వ్యాపారాల మీద, వారి ఆరోగ్యం మీద, వారి బలం మీద, వారి అందము మీద, వారి ఆస్తి మీద, వారికి కలిగినటువంటి అధికారం మీద, ఆధిపత్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నారు. లోకము మీదనే ఆశ పెట్టుకుని ఉన్నారు. వారికి కలిగినటువంటి జ్ఞానం మీద ఆశ పెట్టుకుని ఉన్నారు. అయితే ఇప్పటి వరకు మీరు పెట్టుకున్న ఆశలను బట్టి మీరు అపజయాల పాలయ్యారు. ఇప్పటి నుండి ఇది మొదలుకొని నిత్యము నా మీద మీరు ఆశ పెట్టుకున్నట్లయితే అది మీకు శ్రేయస్కరము అని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నారు. ఇంకా మరొక విషయాన్ని మనం గమనిస్తాం. ఆయన మీద ఆశ పెట్టుకున్నట్టు వలన మనకు కలిగేటువంటి గొప్ప క్షేమకరమైనటువంటి స్థితి ఏదనగా 130వ కీర్తన 7వ చరణంలో చూస్తాం. ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు మనకు సంపూర్ణమైన కృప కలుగుతుంది. ఆయన దయ, వాత్సల్యత మన మీద నిలుపుతాడు. ఆయన మీద ఆశ పెట్టుకొనకుండా ఆయనను విసర్జించి, దినమును ప్రారంభించి ఆయనను విడిచి వ్యతిరేకంగా అడుగులు వేసినట్లయితే అపజయాలు కావాల్సి వస్తుంది, మరియు కృప నుండి దూరం కావాల్సి వస్తుంది, మరియు దేవుని రాజ్యమునకు దూరం కావాల్సి వచ్చి నరకానికి చేరువ కావాల్సి వస్తుంది. అందుకే ఆయన మీద ఆశ పెట్టుకోవాలి అని ప్రభువు సెలవిస్తున్నారు. ఆయన మీద ఆశ పెట్టుకున్నట్టు అనగా ఆయన మీద విశ్వాసం ఉంచుట, ఆయనను నమ్ముకునుట, ఆయన మీద ఆధారపడుట, ఆయన చిత్తము చేయడానికి అడుగు వేయుట, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించడానికి ప్రతిష్ఠించుకుని నిరీక్షణతో విశ్వాస జీవితంలో నిలబడి ఉండుట. ఆయన కృప మనకు దొరుకుట చేత ఎంతో ఆశీర్వాదము, ఎంతో దీవెన మనకు కలుగుతుంది. అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, తనకు కలిగినటువంటి ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఒకే ఒక్క మాటతో తన యొక్క బాధలను, ఇబ్బందులను గురించి తెలియజేస్తున్నాడు. అది కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుండి చూస్తాం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా, మేము బ్రతుకుతుమను నమ్మకము లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుమి, మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మకం ఉంచుకుంటున్నట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించెను. ఇక్కడ మనం చూస్తాం ఎన్నో విషాదకరమైనటువంటి అనుభవాలు, ప్రాణము కూడాక విడవలసినటువంటి అనుభవం. అయితే వీటన్నిటి మధ్య శ్రమలలో, ఇక్కట్లో, కన్నీటిలో, మానని వేదనలో పౌలు అంటున్నాడు, మృతులను లేపు దేవుని యందే తప్ప మా యొక్క ఆశ, మా యొక్క నమ్మకం
మరి దేని మీద లేనే లేదు. మా శక్తిని బట్టి, మా బలంను బట్టి, మా ఆధిక్యతను బట్టి, మా జ్ఞానం బట్టి ఒకవేళ ఆశ పెట్టుకుందాం అనుకున్న ఆ ఆశ కూడా మా దగ్గర లేని లేదు. పూర్తిగా మేము ఆయన మీదే ఆశ పెట్టుకుని ఉన్నాము. ఆయన మీద ఆశ పెట్టుకున్నట్టు చేత, ఆయన కృప చేత, ఆయన దయ చేత, ఆయన వాత్సల్యత చేత మమ్మను ఆ మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి తప్పించాడు. అవును, ఆయన మీద ఆశ పెట్టుకున్న వారిని ఆయన తప్పిస్తాడు. అది కోర్టు సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, అప్పుల సమస్యలైనా, ఉద్యోగులేమైనా, సంతానాలేమైనా, వివాహమే జరగకపోయినా, శరీర దుర్బలమైన, వైద్యులకు అంతుచిక్కని అనారోగ్య పరిస్థితులైనా సమస్తమును ఆయన కుదుటపరుస్తాడు. వాటన్నిటిని ఆయన తప్పిస్తాడు. అంత మట్టుకే కాదు గాని ఈ లోక పాపమును, అపవాదిని, సాతాను తంత్రాలను జయించే శక్తిని ఇచ్చి వాడి యొక్క కుయుక్తుల నుండి, వాడి యొక్క అగ్ని బాణాల నుండి, వాడి కోరల నుండి మనలను ఆయన తప్పిస్తాడు. కేవలం ఆయన కృప చేతే. ఎవరైతే ఆయన మీద ఆశ పెట్టుకుని ఉంటారో వారికి ఆయన కృపను అనుగ్రహిస్తాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆశలు ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాల మీద, ఖాతాలలో నిల్వ చేయబడినటువంటి ధనము మీద, ఇన్సూరెన్స్ పాలసీల మీద, ఆరోగ్యం మీద, కలిగిన ఆస్తిపాస్తుల మీద, స్థలాల మీద, గృహాల మీద, ఇంకా ఇతరత్ర లోక సంబంధమైనటువంటి భౌతికపరమైనటువంటి వాటి మీద ఆశ పెట్టుకున్నట్లయితే ప్రభువు సెలవిస్తున్నారు, ఆ ఆశను నేడే విడిచిపెట్టి నా మీద ఆశ మీరు పెట్టుకోండి. అది మీకు శ్రేయస్కరము. నా యుద్ధ మీకు కృప దొరుకుతుంది. నేను అనుగ్రహించేటువంటి ఈ కృపను బట్టి మీరు తప్పించబడతారు. అది ఎటువంటి పరిస్థితి అయినా మీరు తప్పించబడి క్షేమమును అనుభవిస్తారు. మీరు వేరే వాటి మీద, లోకములో ఉన్న వాటి మీద ఆశ పెట్టుకున్నట్లయితే అవి మీ ఆశను తీర్చినట్లుగానే ఉంటాయి. కానీ అది మీ ఆశను తీర్చక మిమ్మును అణచివేసి, అనగర్చివేసి, నిరాశల్లో నిలిపివేసి, నరకంలోకి త్రోసివేసి, అగ్నితో కాల్చివేసేటువంటి స్థితికి చేర్చివేస్తుంది. మిమ్మల్ని రక్షించే రక్షకుడను, మీ రక్షణ కర్తను నేనే. మీకు సమాధానం ఇవ్వగలిగిన వాడను నేనే. మీకు ఆరోగ్యమును ఇవ్వగలిగిన వాడను నేనే. మీ ఎదుట ఉన్నటువంటి దుఃఖ పరిస్థితులను జయించే శక్తిని ఇవ్వగలిగిన వాడను నేనే. శ్రమలను, శోధనలను అనుభవించి వాటిని అధిరోహించేటువంటి సామర్థ్యత ఇవ్వగలిగిన వాడను నేనే. మరియు అపవాదిని జయించే, పాపాన్ని జయించే శక్తిని ఇవ్వగలిగిన వాడను నేనే. నా మీద మీరు ఆశ పెట్టుకున్నట్లయితే నా ద్వారా మీరు ఆ ఆశీర్వాదమును అనుభవిస్తారు. కృపచేత మీకు ఆ ఆశీర్వాదం అనుగ్రహించబడుతుంది. మనం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకెట్టి నమ్మకము కలదు. పౌలు అంటున్నాడు, మేము ఆయన మీద ఆశ పెట్టుకుని ఉన్నాము, మా మీదే నమ్మకం లేదు, మరి దేని మీద నమ్మకం లేదు, పూర్తిగా ఆయన మీద మేము నమ్మకం పెట్టుకుని ఆశ పెట్టుకుని ఉన్నాము అని అంటూ, ఆయన కృపచేత మేము రక్షించబడి ఉన్నాము అని చెప్తూ ఒక మాట అంటున్నాడు, క్రీస్తు ద్వారా మాకు దేవుని యందు ఇట్టి నమ్మకము కలదు. మేము ఆయన మీద ఆశ పెట్టుకుని ఉన్నాము అన్నదానికి మూలం ఏది అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మనము ఆశ పెట్టుకున్న వారంగా ఉండగలుగుతాం. యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆయన మీద ఆశ పెట్టుకున్న వారముగా ఉంటాము. ఆయన రక్తంలో కడగబడి, ఆయన అడుగు జాడల్లో, ఆయన వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా, ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి సర్వసత్యంలో నడిపించబడుతూ ఉన్నప్పుడు ఆయన మీద మనం ఆశ పెట్టుకున్న వారముగా ఉంటాము. మనము ఆయన మీద ఆశ పెట్టుకోవడానికి ఒకే ఒక మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మీద ఆశ పెట్టుకుంటే మనకు సమృద్ధిగా కృపను ఆయన అనుగ్రహిస్తాడు. ఆ కృప చేత మనం అనేకమైనటువంటి ఉపద్రవాలలో నుండి, మరణము నుండి, అపవాది తంత్రాల నుండి తప్పించబడతాము, సజీవులుగా నిలబడతాము, పాతాళమును తప్పించుకుని మోక్ష రాజ్యానికి మనం చేరగలుగుతాము, దేవుని కౌగిలిలోకి వెళ్ళగలుగుతాము, ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా మార్చబడగలుగుతాం. కనుక ఇక మీదట విశ్వాసము, నిరీక్షణ, ఆశ ఆయన మీద పెట్టుకుని మనం ముందుకు సాగుదాం. ఆయన ద్వారా కృపను అనుభవిద్దాం. మనకు అంతు చిక్కని నిరాశ, నిస్పృహలో నిలిపివేసిన పరిస్థితులను సులువుగా జయిస్తాం, లోకమును జయిస్తాం, అపవాదిని జయిస్తాం, దేవుని చిత్తము చేస్తూ ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడతాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నిరకట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపకరణ కటాక్షముల తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ మీద ఆశ పెట్టుకోవాలని మీరు సెలవిచ్చారు. మీ మీద ఆశ పెట్టుకుంటే కృప కలుగుతుందని, ఆ కృప చేత తప్పించబడతాము అని మీరు సెలవిచ్చారు. అది కేవలం మీ నామమునందు విశ్వాసం ఉంచడం చేతని, రక్తంలో కడగబడుట చేతని మీరు ఎంతో తేడాగా సెలవిచ్చారని అమూల్యమైన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. వాక్యం ప్రతి వారికి మీద నీ మీద ఆశ పెట్టుకుని మీ ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా సహాయం దయచేసి నిండాలుగా దీవించి రాకడ రాజ్యం సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.